బావా, ఏంటి? పూజకు సంబంధించిన ఏర్పాట్లను పంతులు గారు చేసి ఉంటారు. మన తరపున కొబ్బరికాయ, పువ్వుల్లాంటి కొన్ని పూజ వస్తువులని కొనుక్కుని వెళ్ళాలి. సరే. అక్షయ, నువ్విక్కడే ఉండు, మేం కొనుక్కుని వస్తాం. సరే అమ్మా. నీ కూతుర్ని ఎత్తుకుపోవడానికి నువ్వే ఇంత మంచి అవకాశం ఇస్తావని నేను అనుకోలేదు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అక్షయ్ను సులభంగా ఎత్తుకుపోయే అవకాశాన్ని కాపాలిక నాకు అందించింది. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకూడదు. ఏమి నా అదృష్టం, అక్షయ్తో పాటు ముక్కు పుడక కూడా సొంతం కాబోతుంది. అక్షయ, వెళ్దాం పద. అక్షయ్కి ఏదైనా అనుమానం కలిగిందా ఏంటి? ఈ చుట్టుపక్కల ఏదో ప్రమాదం నక్కి ఉన్నట్టు నా మనసుకెందుకు అనిపిస్తుంది? సింహద్వారం దాటిపోయారు. యాగమైన తర్వాత గాని బయటకు రారు. అప్పుడు గాని నాకు అవకాశం దొరకదు. అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు. కానీ గుళ్ళో పూజ జరుగుతున్న సమయంలోనే అక్షయ్ను ఎత్తుకుపోయే అవకాశం ఏదో ఒక రూపంలో నాకు దొరుకుతుందని అనిపిస్తుంది. ఈ వసీకర గుడి దగ్గర నుంచి, అందులోనూ అవని సమక్షంలో నుంచి అక్షయ్ని తీసుకుని వెళ్ళిపోతాను అని తెగ ప్రగల్భాలు పలికింది. అది తనకెలా సాధ్యమవుతుంది? గుడి దగ్గరికి చేరుకుంటానంది. ఈ పాటికొచ్చేసి తన ప్రయత్నంలో ఉండుంటుందా? ఒకసారి తనతో మాట్లాడితే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. వసీకరా, మాయ నన్ను చూడాలనుకుంటుంది, నాతో మాట్లాడాలనుకుంటుంది. గుడి దగ్గరికి చేరుకున్నాను మాయా. అవని వాళ్ళొచ్చారా? వచ్చారు. అక్షయ్తో పాటు ముక్కు పుడక కూడా వచ్చింది. మొదటి ప్రయత్నం చేశాను, కొంచెంలో తప్పిపోయింది. అక్షయ దొరికితే బలితో నా రూపం తిరిగొస్తుంది. ముక్కు పుడకతో ఆభరణాలు సొంతమవుతాయి.
విజయానికి అడుగు దూరంలో ఉన్నట్టుగా ఉంది. అవని నీ తల మీద అడుగేసి నిన్ను పాతాళంలోకి తొక్కేయకుండా జాగ్రత్తగా ఉండు. పదే పదే నువ్వు నన్ను హెచ్చరించవలసిన అవసరం లేదు. ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఈసారి మిస్ చెయ్యొద్దు. సమయం దాటిపోతుంది. మన సంకల్పం నిర్వీర్యం అయిపోకూడదు. మన ఆశయం సాధించుకోవడం కోసం ఎంతకైనా తెగిద్దాం. నువ్వు నమ్మకంగా ఉండు. అన్నీ మనం అనుకున్నట్టే అయిపోతాయి. కానీ నువ్వు గుళ్ళోకి ప్రవేశించలేవు కదా. మరి అక్షయ్ని ఎలా తీసుకొని వెళ్ళగలుగుతావు? ఏం చేస్తానో ఎలా చేస్తానో అన్ని విషయాలు నీకు తర్వాత తెలుస్తాయి. ఏదో రకంగా అవకాశాన్ని కల్పించుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ఈ వసీకర ఏం చేస్తుందో ఏంటో. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. యాగం ఏర్పాట్లన్నీ అయిపోయాయి. మీ గురించే ఎదురు చూస్తున్నాం. తీసుకోండి. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ సతీమణి ఎవ్వరూ చేయలేనటువంటి కఠినమైన దీక్షను చేసి మిమ్మల్ని కాపాడుకోగలిగింది. ఓ మగాడికి అతి విలువైన అమూల్యమైన సంపాదన ఏదైనా ఉంది అంటే నా దృష్టిలో అది మంచి మనసు గల సహధర్మచారిణే. మీ కులగురువు మీ బిడ్డతో 108 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని మీ చెవిలో చెప్పించమన్నారంట కదా. అది నాకు తర్వాత తెలిసింది. ఆస్తులు అంతస్తులు కార్లు ధనం తెచ్చే పేరు ప్రతిష్టల కంటే సంతానం వలన కలిగే కీర్తి ప్రతిష్టలు ఎంతో గొప్పవి. ఇద్దరి వలన మీకు భవిష్యత్తులో మరింత మేలు జరుగుతుంది. మీరు ఎంతో అదృష్టవంతులు. అవును పంతులు గారు, ఈ ఇద్దరి వల్లనే నా ప్రాణం తిరిగి వచ్చింది. అందులో సందేహమే లేదు. అందుకే మీ ముగ్గురూ కలిసి ఈ యాగాన్ని జరిపించుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే విశిష్టమైన రోజు ఈ రోజు. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఆ ధ్వజస్తంభం ఉంది కదా, దాని గురించి మీకు తెలియజేస్తాను, వినండి. ధ్వజస్తంభం మీద పడిన సూర్యకిరణాల వలన సరిగ్గా 12 గంటల సమయంలో ధ్వజస్తంభం నీడ గుళ్ళో పడుతుంది.